హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ గురువయ్య. నేను స్కూల్ పీటీగా నల్గొండలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం హిస్టరీలో భాగంగా బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనే టాపిక్ మనకుంది. స్వాతంత్రానికి పూర్వం ఎలా ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్ అయింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్ అయింది అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మనకి స్వాతంత్రానికంటే ముందు కూడా మనకి ఇండియాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అయింది. అది ఎలా డెవలప్ అయింది అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అయితే అది డెవలప్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే హెచ్విపిఎం అనే ఒక సంస్థ మన ఇండియాలో 1914 స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎవరు స్టార్ట్ చేశారని అడుగుతారు. ఎవరంటే వైద్య బ్రదర్స్. అది ఎవరై అంటే అనంత వైద్య మరియు అమదాస్ వైద్య ఇద్దరు కలిసి మన హెచ్విపిఎం హనుమాన్ వ్యాయామ ప్రసారక మండలిని స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైనా అడుగుతాడు 1914 అని చెప్పాలి. ఎప్పుడైనా అడిగితే 1914 చెప్పాలి. ఎవరైనా అడిగితే వైద్య బ్రదర్స్ అని చెప్పాలి. వైద్య బ్రదర్స్ అది ఎక్కడ స్టార్ట్ చేశారు? ఎక్కడంటే అమరావతిలో స్టార్ట్ చేశారు. అమరావతి అంటే ఏపీ కాదు, మహారాష్ట్రలో. ఎక్కడ? మహారాష్ట్రలో స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు? ఈ వైద్య బ్రదర్స్. దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మన ఇండియాలో ఉన్న ఇండోజీనియస్ గేమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో, ఈ ఖోఖో కానీ, కబడ్డీ కానీ, ఇట్లా ఇండోజీనియస్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయడం కోసం ఈ వైద్య బ్రదర్స్ అనే వాళ్ళు ఈ హెచ్విపిఎంని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి ఫస్ట్ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు అని కూడా అడుగుతాడు కాబట్టి గుర్తుంచుకోవాలి. కేఎం దేశపాండే అనే ఆయన ఉన్నాడు. ఎవరు? కేఎం దేశపాండే ఆయన మనకి ఫస్ట్ ప్రెసిడెంట్గా హెచ్విపిఎంకి ఉన్నాడు. అయితే ఈ హెచ్విపిఎం చేసిన ఇంకొక గొప్ప పని ఏంటంటే 1936 1936 ఒలింపిక్స్ బెర్లిన్లో జరుగుతాయి. ఈ 1936 ఒలింపిక్స్లో మన ఇండియాలో ఏవైతే ఉన్నాయో ఇండోజినియస్ గేమ్స్ ఖోఖో మరియు కబడ్డీ, ఈ రెండు గేమ్స్ని ప్రదర్శన క్రీడగా అంటే డెమోన్స్ట్రేషన్ క్రీడగా ప్రదర్శించడం జరిగింది. ఇది చూడండి మళ్ళీ ఒకసారి. హెచ్విపిఎం అంటే ఏంటి అంటే హనుమాన్ వ్యాయామ ప్రసారక మండలి. ఇది 1914లో స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే కేఎం దేశపాండే. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే వైద్య బ్రదర్స్. ఎవరు? వైద్య బ్రదర్స్ అని చెప్పాలి. అది ఎక్కడ? ప్లేస్ ఎక్కడ అంటే అమరావతి అని చెప్పాలి. అది ఎక్కడ అంటే మహారాష్ట్ర. అయితే ఇది 1936 ఒలింపిక్స్ జరుగుతాయి. అవి ఎక్కడ అంటే బెర్లిన్లో జరుగుతాయి. ఈ బెర్లిన్ ఒలింపిక్స్లో మన ఇండియా క్రికెటర్లైన ఖోఖో మరియు కబడ్డీని డెమాన్స్ట్రేషన్ క్రీడగా ప్రదర్శించడం జరిగింది. ఇది హెచ్విపిఎంకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఏంటంటే మామూలుగా అసైనింగ్ ఆర్డర్ పైనుంచి కిందికి నేర్చుకుంటూ పోదాం, అప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది. ఇది ఏంటంటే వైఎంసిఏ అంటాం. వైఎంసిఏ యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్. ఇది ఎక్కడ ఏర్పడింది అంటే ఎప్పుడంటే 1920 1920 సంవత్సరంలో ఏర్పడింది. ఎక్కడ అంటే మద్రాస్. ఇప్పుడు మద్రాస్ని ఏమంటాం అంటే చెన్నై అంటాం. ఇది ఏ స్టేట్ అంటే తమిళనాడు. ఎక్కడ? తమిళనాడులో ఏర్పడింది. దీని ఫౌండర్ ఎవరు? వైఎంసిఏ యొక్క ఫౌండర్ ఎవరు అంటే హెచ్సి బక్. ఇది జాగ్రత్తగా వినండి. ఈ కాలేజీ మీద చాలా జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా ఒకవేళ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం బిట్టు, ఎందుకంటే మనకి తెలియని మెటీరియల్ అంటే కొంచెం మ్యాటర్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే దీంట్లో ఈ వైఎంసిఏ మీద ఏమడుగుతాడంటే ఇండియాలో మొట్టమొదటిసారిగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ను తయారు చేసిన కాలేజీ ఏందని అడగవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే
ఈ వైఎంసిఏ అనేది 1931లో 1931లో సిపిఈడి మరియు డిపిఈడి. సిపిఈడి అంటే సర్టిఫికేట్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డిపిఈడి అంటే డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. అది ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 1931లో స్టార్ట్ చేసింది. 1931 సంవత్సరంలోనే సిపిఈడి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇంకా 2-3 చెప్తాను. 1931లో సిపిఈడి మరియు డిపిఈడిని స్టార్ట్ చేసిన కాలేజ్ ఏంటి అంటే వైఎంసిఏ. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అదేవిధంగా ఫస్ట్ ఏసియాలోనే మొట్టమొదటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ కూడా ఇది. ఫస్ట్ ఏసియాలోనే ఫస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్, ఏసియాలోనే ఫస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్. ఇంకా అదేవిధంగా ఫస్ట్ హ్యాండిక్యాప్, ఎవరైతే అంగవైకల్యం ఉంటుందో ఈ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని కూడా ఫస్ట్ మోటివేషన్ చేసి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏ కాలేజీలో అంటే మన వైఎంసిఏలో. ఇంకా అదే కాదు, ఇంకా ఎవరంటే ఈ బ్లైండ్ పీపుల్స్ ఉన్నారు కదా, ఈ బ్లైండ్ పీపుల్స్ కూడా ఈ వైఎంసిఏ కాలేజీలోనే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఫస్ట్. చూడండి, వైఎంసిఏ అనేది 1920లో 1920 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ అంటే మద్రాసు, దాన్ని చెన్నై అంటాం, అది తమిళనాడు స్టేట్లో ఉంటుంది. అయితే దీనికి ఫస్ట్ ప్రెసిడెంట్ లేదా ఫౌండరు మరియు ప్రిన్సిపల్ ఎవరంటే హెచ్సి బక్ అని చెప్పాలి. దాని తర్వాత ఇది 1931లో సిపిఈడి మరియు డిపిఈడి కోర్సును స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఫస్ట్ మన ఏసియాలోనే ఫస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ అని చెప్తాము. మరియు ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మన ఓవరాల్గా హ్యాండిక్యాప్డ్కి ఎవరైతే మన ఫిజికల్లీ అంగవైకల్యం ఉంటారో వాళ్ళని మోటివేషన్ చేసి ట్రైనింగ్ ఇచ్చిన కాలేజ్ కూడా వైఎంసిఏ కాలేజే. నెక్స్ట్ ఈ బ్లైండ్ పీపుల్స్ కూడా మనకి ట్రైనింగ్ ఇచ్చిన కాలేజ్ ఏంటంటే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఇంకా ఏంటంటే ఫస్ట్ సర్టిఫికేట్ మరియు డిప్లొమాని 2 కోర్సులు స్టార్ట్ చేసింది కూడా ఇదే. ఏంటి అంటే 2 ప్రొఫెషనల్ కోర్సు ఏంటంటే సర్టిఫికేటు మరియు రెండోది డిప్లొమా. ఇవి రెండింటిని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రెండింటిని కూడా ఈ వైఎంసిఏనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వైఎంసిఏ 1920లో స్టార్ట్ అయింది. మద్రాసు తమిళనాడులో ఉంది. దీని ఫౌండర్ లేదా ప్రిన్సిపల్ హెచ్సి బక్. 1931లో సిపిఈడి మరియు డిపిఈడిని కోర్సుని స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఫస్ట్ ఏసియాలోనే ఫస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ మరియు ఏసియాలోనే ఫస్ట్ ఏదైతే ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది కానీ డిప్లొమా ఇచ్చింది కూడా ఫస్ట్ కాలేజ్ ఇదే. హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో అంగవైకల్యంతో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన కాలేజ్ కూడా వైఎంసిఏనే. బ్లైండ్ పీపుల్స్ కూడా వీళ్ళే మోటివేషన్ చేసి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ ఏంటంటే యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ అన్నాం. ఇక్కడ ఓన్లీ మెన్కు మాత్రమే ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత 1940లో నుంచి కో ఎడ్యుకేషన్ అయింది. కో ఎడ్యుకేషన్ అంటే ఇందులో గర్ల్స్ మరియు బాయ్స్ ఇద్దరు కలిసి కూడా చదువుకోవచ్చు. ఇది వైఎంసిఏ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు దాకా వైఎంసిఏ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని ప్రిన్సిపల్ ఎవరైనా అడిగిరు. ఒకవేళ అడిగితే ఫస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తయారు చేసిన కాలేజ్ ఏందని అడగవచ్చు, లేదంటే ఫస్ట్ డిపిఈడి కానీ సిపిఈడి ప్రవేశపెట్టిన కాలేజ్ ఏందని అడగవచ్చు. లేకుంటే హ్యాండిక్యాప్డ్కి మోటివేషన్ చేసి ట్రైనింగ్ ఇచ్చిన కాలేజ్ ఏందని అడగవచ్చు, బ్లైండ్ పీపుల్స్కి ఇచ్చింది ఏందని అడగవచ్చు. ఇలా ఈ 4 పాయింట్లలో కూడా ఏదైనా అడగవచ్చు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి సీక్వెన్సీలో 1931లో
జీసీపీఈ ఏర్పడుతుంది. జీసీపీ అంటే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 1931. ఈ జీసీపీ ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్లో ఉంది. తర్వాత 1932లో లక్నోలో మనకి కాలేజ్ ఏర్పడుతుంది. అది ఏంటంటే క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఏర్పడుతుంది. క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఏర్పడుతుంది. ఇక మనకి కలకత్తా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఏర్పడుతుంది అని అన్నారు, కానీ అది ఏ ఇయర్లో అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కలకత్తా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇది క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ లక్నో ఉంది కదా, దీనికి మనకి కొన్ని ఇంపార్టెంట్స్ ఉన్నాయి. అవి 2-3 ఉంటాయి. అవి కూడా నేర్చుకుంటే మనకి సింపుల్గా ఉంటుంది. ఓకే, 1932 ఇది క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇది ఎక్కడ అంటే లక్నో అనేది ఏ స్టేట్ అంటే యూపీ, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఇది లక్నో. ఓకే, అయితే ఇది ఏంటంటే డైరెక్ట్ అఫిలియేటెడ్ ఇన్ పీజీ కాలేజ్. ఇది ఏంటంటే పీజీ కాలేజ్ సంబంధించింది, గుర్తుంచుకోండి. ఓకే, దీనికి ప్రిన్సిపాల్గా చేసింది ఎవరంటే ముంబై. ఇవి ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోండి. 1932 క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎక్కడ అంటే లక్నో. ఇది ఎక్కడ అంటే యూపీ, ఉత్తరప్రదేశ్. దీన్ని అఫిలియేటెడ్ ఇన్ పీజీ కాలేజ్ ఫిజికల్ యూనివర్సిటీగా గుర్తించడం జరిగింది. దీని ప్రిన్సిపాల్ లేదా ఫౌండర్ ఎవరంటే ముంబై. ఓకే, ఇది 1932కి సంబంధించి. మీకు చాలా డౌట్ ఉంటే ఉండొచ్చు, యూజీసీలో బిట్ అడిగారు. ఏమని అడిగారు అంటే 1947 అంటే స్వాతంత్రానికి రాకముందు ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఇండియాలో అంటే 4 కాలేజీలకి ఆన్సర్ ఇచ్చారు. గుర్తుంచుకోండి, 4. కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇదొక కాలేజ్ ఇంపార్టెంట్ మనకి, కాబట్టి జాగ్రత్తగా వినండి. అదే ఏంటంటే ఎల్ఎన్సిపి. అదే మనం ఏమంటామంటే ప్రజెంట్ ఇప్పుడు ఎల్ఎన్ఐపి. ఇది 1957 ఏర్పడింది. దీన్ని ఎల్ఎన్ఐసిపి అంటాము, ఎల్ఎన్ఐపి అంటాము. అది ఎప్పటి నుంచి ఎట్లా మారింది అనేది కూడా ఇంపార్టెంట్, కాబట్టి జాగ్రత్తగా వినండి. ప్రజెంట్ ఏంటంటే ఎల్ఎన్ఐపి అంటారు. ఎల్ఎన్ఐపి ఇది ఎప్పుడు మారింది, ఎట్లా మారింది అనేది నేను చెప్తాను. అది వెరీ ఇంపార్టెంట్ మనకి. ప్రతి ఒక్క ఇయర్లో ఒక్కొక్క నేమ్తో చేంజ్ అయింది, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఓకే, ఇది ఏంటంటే ఎల్ఎన్ఐపి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 1957లో ఏర్పడ్డది. 1957 సంవత్సరంలో ఏర్పడడం జరిగింది. దాన్నే లక్ష్మీబాయి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటారు. లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇది ఎప్పుడు ఎలా మారింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, అయితే ఫస్ట్ 1957లో ఇది ఎలా ఉండేదంటే ఎల్ఎన్సిపిఈ అని ఉండేది. ఎప్పుడు 1957లో ఎల్ఎన్సిపిఈ అంటే ఏంటి? లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఎప్పుడు 1957లో ఎల్ఎన్సిపిఈగా ఉండేది. దాని తర్వాత 1982లో దీన్ని చేంజ్ చేశారు. 1982లో దీన్ని చేంజ్ చేశారు. ఏం చేశారు? దీన్ని అప్గ్రేడ్ చేశారు. అప్గ్రేడ్ చేసి అటానమస్ కాలేజ్గా దీన్ని గుర్తించి ఇవ్వడం జరిగింది. 1982
గుర్తుంచుకోండి, ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. 1982 దీన్ని ఏం చేశారంటే అటానమస్ కాలేజ్గా గుర్తించడం జరిగింది. తర్వాత 1995లో దీన్ని ఏం చేశారంటే డీమ్డ్ యూనివర్సిటీగా 1995లో డీమ్డ్ యూనివర్సిటీగా దీన్ని గుర్తించడం జరిగింది. దాని తర్వాత 2000 నుంచి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా ఈ ఆధ్వర్యంలో ఈ కాలేజ్ అనేది రన్ అవుతుంది. లాస్ట్గా 2017లో ఎల్ఎన్ఐపిగా చేంజ్ అవ్వడం జరిగింది. ఇది మనకి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి. ఇది ఎక్కడ ఉంది? గ్వాలియర్లో ఉంది. గ్వాలియర్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఇది ఎల్ఎన్ఐసిపి గురించి. ఫస్ట్ చూడండి, ఎల్ఎన్ఐపిఈ లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 1957లో అది ఏర్పడింది. కానీ దీని నేమ్ ఎప్పుడు వచ్చిందంటే 2017లో ఎల్ఎన్ఐపిఈగా మారింది. అది 1957లో ఏర్పడ్డప్పుడు ఏంటంటే ఎల్ఎన్ఐసిపిఈ లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండేది 1957లో. అది ఎక్కడ ఏర్పడిందంటే గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఏర్పడింది. దాని తర్వాత 1982లో దీన్ని అటానమస్ కాలేజ్గా గుర్తించడం జరిగింది. దాని తర్వాత 1955లో డీమ్డ్ యూనివర్సిటీగా దాన్ని గుర్తించడం జరిగింది. దాని తర్వాత 2000 సంవత్సరం నుంచి స్పోర్ట్స్ ఎవరైతే మన మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీని ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. 2017లో ఇది ఎల్ఎన్ఐపిగా చేంజ్ అవ్వడం జరిగింది. ఇక మనకి దీనికి ఫస్ట్ ఫౌండర్ కానీ ప్రిన్సిపల్ కానీ ఎవరంటే పిఎం జోసెఫ్ దీన్ని ప్రిన్సిపల్ లేదా ఫౌండర్ కానీ అని చెప్తాం. అయితే ఇందాకలో మనము 1931లో సిపిఈడి ఆర్ డిపిఈడి ఏ కాలేజ్ చెప్పుకున్నాము? వైఎంసిఏ చెప్పుకున్నాము. దాని తర్వాత మనకు వచ్చిన బీపీఈ కానీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ, తర్వాత బీపీఈడి కానీ, దాని తర్వాత ఎంపీఈడి కానీ, ఈ మూడు కూడా మన ఎల్ఎన్ఐపిలోనే రావడం జరిగింది. అంటే ఈ కాలేజీలోనే ఇవి స్టార్ట్ కావడం జరిగింది. ఏది బీపీఈ కానీ ఎంపీఈడి కానీ బీపీడి కానీ ఇవి మూడు కూడా వీళ్ళనే రావడం జరిగింది. 2014లో ఏమైందంటే దీన్ని ఎంబీపీఎస్ అని చేంజ్ చేయడం జరిగింది. అవి నెక్స్ట్ మళ్ళా మీకు వీడియోలో చెప్తాను. ఇంకా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మక్కా ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని దేన్ని అంటారని అడుగుతాడు. మక్కా ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని దేన్ని అంటారంట. అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఎల్ఎన్ఐపి చెప్పాలి. మక్కా ఆఫ్ స్పోర్ట్స్ అంటే ఎన్ఐఎస్ అని చెప్పాలి. మక్కా ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటేనేమో ఎల్ఎన్ఐపి, మక్కా ఆఫ్ స్పోర్ట్స్ అంటేనేమో అంటే ఎన్ఐఎస్ అని చెప్పాలి. ఇవి మనకి స్వాతంత్రం రాకంటే ముందు ఉన్న కాలేజీల గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.